అబ్బో అంత రిలేషన్ ఉంది ఆ, వాళ్ళిద్దరికి. ఆ, అంటే నేను లైన్ లో ఉండని మర్చిపోయింది ఆమె. మర్చిపోయి ఆ మాట అంటే ఒక మేస్త్రి దగ్గరికి పనికి పోతే ఇంత మాటలు ఇట్లా ఎవరు అదే అన్నారు అంత కదా క్లోజ్ ఇల్లు. గాను అంత పర్సనల్ గా మాట్లాడరు కదా. నేను ఈ రోజు ఇల్లు కలిసేటట్లు ఉండ్రు నైట్ కు, నేను లేట్ అయిపోదామని నేను లేట్ అయిపోయినా. ఆయన ఇంటికి పిలిపించుకున్నది రూమ్ కి. రూమ్ కి పిలిపించుకున్నది. బయట ఒక ఆయన కావులు పెట్టింది. ఇక నేను వచ్చిందని చెప్పే వరకు ఆయన బయటకు వెళ్ళేసి వచ్చిండు. నేను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ తమ్మునికి చెప్పాను, మీ అక్కకి వేస్తుంది ఊర్లో వేసిన అది తలక. ఆయన ఇంట్లో ఎందుకున్నాడు అని అడిగితే ఏం చెప్తుంది? అంటే నేను ఎప్పుడొచ్చినా అంటుంది ఆమె వనుకున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. నేను పోయినప్పుడు వనుకున్నట్టు యాక్టింగ్ చేస్తే ఎవరు రాలేరు, నువ్వే వచ్చినావు, నువ్వు వచ్చి లేస్తేనే లేస్తున్నావు కదా, నేను నా వద్దకి ఎవరు వస్తారు అది అని అంటుంది నాకు. ఒక అతను బయట ఉన్నాడు, ఈ మేస్త్రి లోపల ఉన్నాడు అని మీరు అంటున్నారు కదా, మీరు వెళ్ళగానే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆవిడ ఎట్లా నిద్రపోతుంది? ఆయన ఎందుకు వచ్చాడు అనే దానికి సమాధానం చెప్పాలి కదా. అదే 3 floors బిల్డింగ్ పైన ఉంటాయి, మేము పెంట్ హౌస్ లో ఉన్నాం మేము. ఓకే. 3 floors బిల్డింగ్ పైన ఉంటే నేను కింద ఆటో పెట్టి పోయినా కదా పైనకి. వాళ్ళ ఆయనకు అదే ఇంకో ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు, వాళ్ళ ఆయన వచ్చిండు కిందికి రాని, ఈయన ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు. ఓహో, ఈయన గబగబాకి ఎందుకు వచ్చాడు? మీ ఆవిడ పెద్ద నిద్రపోతున్నట్టు ఆ 5th floor లో బిల్డప్ ఇచ్చింది. నేను 3 floor ఎక్కిపోయే వరకు ఆమె బిల్డప్ అదే పనుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఓకే ఓకే. లేదు కొద్దిసేపు లేస్తలేదు, కొద్దిసేపు అయినాక లేచి ఎప్పుడు వచ్చినావు అని అంటుంది నాకు. ఇప్పుడే వచ్చినా అంటే ఇంటికి ఎవరైనా వచ్చిర్రా అని అడిగిన. ఎవరు రాలేదు, నువ్వే వచ్చి లేస్తేనే కదా ఇప్పుడే లేస్తుందా, నా వద్దకి ఎవరు వస్తారు అది అని వదులుతుంది. వదిలితే నేను నెక్స్ట్ డే వాళ్ళ తమ్మునికి అన్నా, అరే మీ చెల్లెలు మీ అక్క ఊళ్ళో ఒక చేసింది, మళ్ళా ఏడికి వచ్చినాక అట్లా చేస్తుంది, ఏం చేయలేరా అని వానికి అన్నా. అంటే ఒక బావ మా అక్క ఒకసారి తప్పు చేసిందని మళ్ళీ మళ్ళీ నేను నిందలేకు అని అన్నాడు. మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉండి, మీ బావ అట్లా అబద్ధం చెప్పారా, నాకు తెలుసు ఇన్ని రోజుల పరిచయం అయ్యి అట్లా చెప్పడరా అని చెప్పిండు. సరే ఎవరో నాకు చెప్పు అని చెప్పిండు. అరే ఇట్లా ఆమె మేస్త్రి దగ్గరికి పనికొస్తుంది కదా, ఆన్య నైట్ పిలిపించుకున్నదిరా అని చెప్పిన. వాళ్ళ తమ్ముడు వచ్చి అడిగిండు. అడిగితే వాళ్ళ తమ్మునికి చెప్పింది మొత్తం ఏమేం చేసిందని చెప్పింది. చెప్తే మా బామార్ది వాళ్ళ ఫ్రెండ్ మా తమ్ముడు పోయి వాడిని బెదిరించిండ్రు నైట్ కు ఇంటికి వచ్చిన వాడిని. ఇంటికి వచ్చిన వాడిని బెదిరిస్తే నెక్స్ట్ డే ఆ ఏరియాలో పెద్ద మనిషి ఉంటాడు ఒక ఆయన దగ్గర ఈయన పని చేస్తాడంట. ఈ ఆయన దగ్గరికి పిలిపించిండు మమ్మల్ని. ఎప్పుడు ఎంతకాలం అయింది సార్ ఇదంతా జరిగి? ఇది 2 years కింద మేడం. 3 years బ్యాక్ అంటే లాక్డౌన్ టైంలో. 2 years కింద లాక్డౌన్ అయిపోయినాక. ఓకే. 2 years కింద అయింది మేడం. అయినాక మళ్ళీ ఆడ మా వాళ్ళని పిలిపించాను. వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మని పిలిస్తే వాళ్ళ అమ్మ రావట్లేదు, వాళ్ళ తమ్ముడు ఒక్కడే అనే ఆటో నడుపుతుండే అబ్బాయి గిట. ఇక అబ్బాయి ఒక్కడే వచ్చాడు, వాళ్ళ అమ్మ గిట పిలిస్తే రాలేదు. ఇక మా వాళ్ళు సిటీలో ఉంటే వాళ్ళు పిలిస్తే వచ్చిండ్రు. ఇక మళ్ళా పిల్లగాడు 2 పిల్లలు ఉండరా చిన్న, అప్పుడు చిన్న పెద్ద ముఖం చూసినా ఇప్పుడు ఈయన ముఖం చూసి అన్న తోలుకరా అంటే మళ్ళా తోలుకున్నా. మళ్ళీ ఇంకో పిల్లలు అన్నావా ముఖం చూడడానికి? కాదయ్యా, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఎవిడెన్స్ తోటి దొరుకుతున్నారా ఆవిడ ప్రతిసారి పిల్లల ముఖం చూసి సర్దుకోవడం ఏంటి? కాదు మేడం, ఇప్పుడు వీడియో చిన్న పిల్లలు ఉంటారు కదా, విడాకులు ఇస్తారో ఇయ్యారు అన్నట్లా నాకు తెలియక నేను తోలుకున్నా. తోలుకున్న తర్వాత అంటే చిన్న బాబు సెకండ్ బాబు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేపించాం పిల్లలు కాకుండానే. 2 బాబుస్ చాలని ఆపరేషన్ చేపించాను. మళ్ళా ఆ ఏరియా నుంచి మళ్ళా వేరే ఏరియా పోయినాం ఈడ ఇట్లా వేసిందని. ఆడ ఇంట్లో పని చేస్తుండే, అన్ని ఇంట్లోనే ఉంటుండే, బయటికి ఎక్కడ వెళ్ళకుండే. నేను ఆటోకి వెళ్తుంటే మా పెద్ద బాబుని సమ్మర్ సెలవులు వచ్చినాయని అక్కడ హైదరాబాద్ తోలుకొని వచ్చిన. మా పెద్ద బాబు వచ్చిండు, మా అక్క కొడుకు వచ్చిండ్రు. అదే మా చిన్న బాబు ఉన్నాడు కదా, అన్ని చూసుకోవడానికి ఉంటారు, ఆమె ఇంట్లో పని చేస్తుంది కదా, ఇక జర ఉంటారా అన్నట్లా పిలిపించిన చిన్న పెద్ద బాబుని మా అల్లుని పిలిపించిన. పిలిపిస్తే ఆడగిట ఒక అక్రమ సంబంధం పెట్టుకునిన్నది. ఆడ ఇంకో ఆయన మేస్త్రి మళ్ళా పెట్టుకుంటే మా పెద్ద బాబు ముందల
ఇద్దరు ఎదురుగా తిరుగుకొని థమ్స్అప్ తాగుతుండ్రంట. మా భార్య అతని మా భార్యకి దాపిస్తుండ్రంట. అబ్బా అబ్బా. అయ్యా మళ్ళా అది మా అల్లుడు చెప్పిండు, మా పెద్ద కొడుకు చెప్పిండు ఇట్లా అమ్మ ఇట్లా చేసిందని. చేస్తే అడిగితే నేనేం చేయలేదు, పిల్లలు అబద్ధం చెప్తుండ్రు, ఆడ బర్త్డే కాడ ఇస్తే తాగినా అది అని. సరే బర్త్డే దగ్గర ఇస్తే డ్రింక్, ఆవిడ కూల్ డ్రింక్ ఆవిడ తాగాలి కానీ ఆయనకి వేరే వాళ్ళకి ఇప్పించి ఆయన చేతిలో దీవిడ తాగడం కాదు కదా. ఆమె చాలా గయ్యాలి మేడం, నాకేమో మాట్లాడడానికి కరెక్ట్ రాదు. ఆమె మొత్తం నా మీన్కి మొత్తం గయ్యాలి లాగా లేస్తుంది. నాకు మాట్లాడడం అంటే కరెక్ట్ ఇట్లా తొందరపడతా అన్నట్లు మాట్లాడడానికి కరెక్ట్ రావట్లేదు. ఓకే సార్ ఓకే. మళ్ళా తమ్మునికి చెప్పిన, వాళ్ళ తమ్మునికి మొన్ననే ఒక కొన్ని రోజుల గిట కాలేదు, ఈడికి వచ్చినాక ఇట మళ్ళా ఇట్లా వేస్తుంది ఏంద్రా అంటే, మా బామార్ది నేను పోయి వాడిని అడిగినాం. ఆయన అడిగితే ఏం లేదు ఆ అక్కనే పిలుస్తుంది నన్ను అది అని చెప్పిండు మాకు. ఆవిడ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? మా ఆవిడది ఇప్పుడు 28 ఉంటదేమో మేడం. మీ పెళ్ళి అయ్యే 11 ఏళ్ళు అయింది కదయ్యా. అవును మేడం. అరే చిన్నపిల్ల ఆ పిల్ల కూడా. నీ వయసు ఎంత? నాది 31 ఉంటది మేడం. ఓకే బానే ఉన్నారు ఇద్దరు చిన్నోళ్ళే. ఓకే తర్వాత ఏమైంది? ఆమె వల్ల ఈ అక్రమ సంబంధాలే ప్రాబ్లం అవుతుంది మేడం. పూరా నాకు భరించలేని బాధ అనిపిస్తుంది ఆమెతో.